మీరు ఇంతవరకు ఇలాంటి రోబో డాగ్స్ అనేది చాలా చూసింటారు. లైక్ ఇంటర్నెట్‌లో గాని అండ్ అలానే క్రికెట్ మ్యాచెస్‌లో గాని. సో, మీరిక్కడ చూస్తున్న రోబో డాగ్ అనేది వీటన్నిటికన్నా చాలా స్పెషల్ అనమాట. సో, ఇది డెవలప్ చేసిందొచ్చేసి యూనిట్రీ రోబోటిక్స్ అనే కంపెనీ అనమాట. సో, ఇందులో స్పెషాలిటీస్ ఏంటంటే, ఇది టఫ్ కండిషన్స్‌లో కూడా సర్వైవ్ అవ్వగలదనమాట. లైక్ లైక్ మీరిక్కడ చూస్తున్నట్టుగా ఇది ఎలాంటి కండిషన్స్‌లో అయినా వెళ్ళగలదనమాట. అలానే ఇలా ఫిప్స్ కొట్టగలదు. అలానే డాన్స్ కూడా చేయగలదనమాట ఇలా ఫన్నీగా. దీని మాక్సిమం స్పీడ్ వచ్చేసి 5 మీటర్స్ పర్ సెకండ్ అనమాట. సో, ఇలా ఎలాంటి కండిషన్స్‌లో అయినా ఇలా ఫాస్ట్‌గా పరిగెత్తగలదనమాట ఈ రోబో డాగ్ అనేది. దీని పేరొచ్చేసి స్టెల్లర్ హంటర్ అనమాట. సో, ఇది స్టెప్స్ కూడా క్లైంబ్ చేయగలదనమాట. మాక్సిమం హైట్ వచ్చేసి 1 మీటర్ అనమాట. లైక్ ఒక మనిషి దాని మీద నిలబడుకున్నా సరే అది స్టిఫ్‌గా ఉండగలదు. అండ్ అలానే దీని మీద వెయిట్ పెట్టి కూడా టెస్ట్ చేశారనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కేజీ మినిమమ్ వెయిట్ పేలోడ్ అనేది పెట్టేసి దాని మీద ఇలా సిటీ అంతా ఒక రౌండేస్తే ఇది ఆల్‌మోస్ట్ ఇంత డిస్టెన్స్ అనేది కవర్ చేసిందనమాట. సో, మీకు డౌట్ రావచ్చు. ఈ రోబో డాగ్స్ అనేవి ఎలా యూజ్ అవుతాయని. లైక్ ఇండస్ట్రీ లాజిస్టిక్స్‌లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్యారీ చేయాలన్నా, దాని మీద ఏమైనా వెయిట్ పెట్టి మూవ్ చేయాలన్నా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చనమాట. లైక్ అలానే ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ సిస్టమ్‌లో కూడా యూజ్ అవుతుందనమాట. లైక్ మిలిటరీలో కానీ అలా వాటిల్లో. అలానే ఏదైనా డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఎలాగైనా రెస్క్యూ మిషన్స్ ఉంటాయి కదా! వాటిలో కూడా యూజ్ అవుతుందనమాట. సో, ఇది వన్ టైమ్ చార్జ్ చేస్తే అప్ టు 20 కిలోమీటర్స్ వరకు వెళ్ళగలదనమాట. అండ్ ఇది దాని చుట్టుపక్కల 360 డిగ్రీస్‌లో చూడగలదనమాట. లైక్ దాంట్లో ఇంప్లిమెంట్ చేసిన లైడార్ ఐస్ టెక్నాలజీస్‌తో. లైక్ మీరేమనుకుంటున్నారు? ఈ టెక్నాలజీ అనేది ఫెయిల్ అవుతుందా? ఫ్యూచర్‌లో ఏమైనా యూజ్ అవుతుందా? ఈ రోబో డాగ్ అనేది? మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసేయండి.